మీరు రాస్తారు, మీరే పాడతారు. మీరు రాసిన సాంగ్స్ ఇంకా వేరే వాళ్ళు పాడి ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. అంటే ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ రాహుల్ సుప్లిగంజ్ ప్రాణం ఉన్నంత వరకు దమ్మున హిందువులం. మీరు వినే ఉంటారు, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం. 2017లో అయోధ్య ఫైట్ జరుగుతుంది అప్పుడు. మీకోసం ఆడే అనిపిస్తారు. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం, నింగిలో నా చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి చాటాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగిరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం ఇవ్వాలి, ప్రాణం 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 ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. ఇప్పుడు అవునండి, మరి ఈ సాంగ్ మీరు ఎందుకు పాడలేదన్నా? లైక్ అంటే ఆ టైంలో నాకు ఇండస్ట్రీకి ఎట్లా రావాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనే ఆలోచన అప్పుడు నాకు అంటే ఒక వే లేదు, నాకంటే ఒక దారి లేదు. సో అప్పుడు డిస్కో రికార్డింగ్ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు, నేను ఏది పోతురాజ్ కార్తిక్ సాంగ్ చేసే టైంలో నీ వాయిస్ చాలా బాగుంది, ఏదైనా చిన్న టాపిక్స్ వెంటనే పాట కట్టి ఇట్లా అల్లేసేవాడిని, గొంతు బాగుంది, నాకు ఒక పాట చేపిస్తామని అప్పుడు డిస్కో రికార్డింగ్ వాళ్ళు అడిగినప్పుడు సరే నా తప్పకుండా రాస్తానని చెప్పింది అనమాట. సో అప్పుడు నాకు శ్రీరామనవమి అదే టైంలో రావడం, 17లో జరుగుతుంది అయోధ్య ఫైట్లో గుడి కట్టే. సో నాకు ఆ కాన్సెప్ట్ ఇచ్చారు అనమాట, చేస్తావా వద్దంటే ఖచ్చితంగా వద్దు సార్ అని చెప్పిన. సో నేనే పాడాలనుకుంటున్నాను అప్పుడు చెప్పిన, ఎక్స్ప్రెస్ చేసిన సార్ అంటే లేదు నీకు మంచి పేరు వస్తుంది రావాలి అంటే, అప్పుడు ఆ టైంలో మంగమ్మ డిఫరెంట్ ఆల్బమ్ చేస్తున్నారు. సో గ్రేట్, మనకి మంచి పేరు వస్తుంది కదా అని చెప్పేసి. ఓకే, ఈ సాంగ్ జరిగినప్పుడు సంథింగ్ ఏదో ఇష్యూ అయింది అన్నారు, అసలు ఏం జరిగిందన్న? మరి ఇష్యూ ఏం లేదు కానీ అప్పుడు ఆ టైంలో నేను అందుబాటులో లేను. ఇంకోటి ఏంటంటే ఆ పాట నేను చేసిన జనాలకి ఎక్కువ తెలియదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాడిన వాళ్ళు తెలుస్తారు, యాక్టింగ్ చేసిన వాళ్ళు తెలుస్తారు, కెమెరా ఫోకస్ మరి తెర వెనుకున్న వాళ్ళు కనిపించారు కదా. సో అదొక చిన్న బాధ ఉండే అనమాట. అది పెద్ద ఇష్యూ ఏం లేదు, కొన్ని తమ్ముళ్ళు తప్పు చేసి ఉంటారు కానీ ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంత జరిగితే అంటే అది ఆ టైం నుంచి కూడా ఉన్నది అంతే. నేను ఎక్కువ చెప్పింది అదే, ఆ టైంలో నాకు వచ్చిన పేమెంట్ ఆ టైంలో అది ఒక 500 గుర్తు నాకు. ఇప్పుడు ఎంత ఉంది మరి పేమెంట్ మీది? ఇప్పుడు నేను ఎవరికి అంటే నేను తెలుసు, నేను మనుషులు నమ్మే సిచ్యువేషన్లో లేను. నేను మృగాల్ని, పాముల్ని, ఏమంటారు దున్నపోతులు, గాడిదలు, కుక్కలు, నక్కలు, అడవిలో జంతువులు నమ్ముతాను, మనుషులు నమ్మే పరిస్థితి లేదు. అంటే ఒకసారి నమ్మిందంటే వాళ్ళతో చివరి వరకు ఉంటాను. సాన్నిహిత్యం ఉంటుంది కానీ జస్ట్ హలో నమస్తే రైట్ ఉంటావా, సలాం బాయ్ రైట్ ఉంటా, దండాలు అంతే. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వింటున్నాం, అసలు మనుషులను నమ్మను ఇదే అంటున్నారు. అంటే ఏదేమన్నా అంటే చాలా ఎఫెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రింకింగ్ అలవాటు పడ్డాడు అనుకో, అది వాళ్ళ హెల్త్ కి ప్రాబ్లం చేస్తుంది. ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయాడు అనుకో, మెంటల్ గా డిసప్పాయింట్ అవుతా. సో అట్లాంటి కొన్ని ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్ మనం ఏదైనా మన లైఫ్ లో నెరవేరినప్పుడు కానీ, మనం ఏదన్నా బాగా నమ్మిన దాన్ని అది మనకి వర్కౌట్ మన లైఫ్ లో కాలేదనుకో, బాగా చదువుకొని జాబ్ రాలేదనుకో, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఏమి అనుకో డిసప్పాయింట్ అయిపోతుంది. సో అట్లా నేను ఒకరు దాన్ని నమ్ముతారు, ట్రస్ట్ వాళ్ళ ఇష్టం అది. సో నేను అట్లా అందరు నా వాళ్ళు అనుకుని రండి అట్లా వెళ్ళిపోయేవాడిని. ఎవరైనా ఇప్పుడు మీతో ఇంకెవరైనా స్టాఫ్ ఒకరు కద్దసా కలిసి వాళ్ళతో బాండింగ్ నేను పెద్ద ఊహించుకుంటే, ఇంకా బ్రాడ్ మైండెడ్, నేను చాలా పెద్దగా ఆలోచిస్తా. ఓకే అన్న మీరు ఏం చేస్తున్నారు, ఆయన చెప్పకపోయినా అన్న సంతోషంగా ఉండండి, మంచిగా ఉండండి, హెల్త్ చూసుకోండి, ఎట్లుంది ఫీల్డ్, ఎట్లుంది బాగుందా, వస్తుందా, ఇన్కమ్ వస్తుందా, అన్న ఏదైనా ఉంటే చెప్పండి మాట్లాడదాం, ఇట్లా వెళ్ళిపోతాం. సో అట్లా ఏంటంటే కొన్ని ఇక దొంగలు ఉంటారు, ఆల్ టైప్ ఆఫ్ వస్తారు. కాబట్టి నా కర్మ ఏంటంటే దరిద్రానికి నేను బ్రాండ్ అంబాసిడర్ లెక్క అయిపోయి, దరిద్రం నా వెంటే నీడ లెక్క ఉంటాను అన్నట్టు. చిన్నప్పటి నుంచి నేను ఏది సక్సెస్ కాదు. అంటే సక్సెస్ అంటే నా ప్రాబ్లం అంతా మనుషులతోనే వస్తుంది. నమ్మితేనంటే ఇంకా మనుషుల వల్లనే బ్రేక్ పడుతూ ఉంటుంది. సో అందుకని ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక మాట అన్నా నేను హర్ట్ చేసినా, ఇంకెవరన్నా ఏదన్నా అన్నా కానీ దాని మీద వెంటనే నేను ఇప్పుడు మా రూమ్కి వెళ్ళిపోయే వరకు పాట దిగేస్తుంది. ఎలాంటి డౌట్ లేదు, రియాలిటీ బట్టే పాట రాసేస్తాను, అది మాత్రం వాస్తవం. అంటే ఇట్లా చెప్పేస్తే పాట వచ్చేస్తుంది, ఈజీగా రాసేస్తా. అదొక వరం, ఇంకా తెలియదు అట్లా అయిపోయింది. ఇప్పుడు అంత గొప్ప వరం ఇచ్చిన దేవుని కోసం ఒక పాట పాడండి. అండ్ మీకు ఇష్టమైన దేవుడు? ఆల్మోస్ట్ అంటే ఎక్కువ నేను శివుని చేస్తా కాబట్టి, అంటే భక్తుల్ని, కానీ మూర్ఖత్వం కాదు.
నమ్ముతా, కానీ ఏమంటారు లైక్ దరిద్రంగా నమ్మేసి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే అనే టైప్ కాదు నేను, టైప్ కాదు. అంటే ఎగ్జాంపుల్ నమ్మాలి, మన టార్గెట్ మనం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ దేవుడికి ఏదైనా ఇవ్వలేదు అనుకో, నువ్వు ఏం చేస్తావు, నీ దేవుని బేసిక్లీ క్యాజువల్ చెప్తున్నా, నీ దేవుళ్ళ మన్ను పోయి నాకు ఏం చేయలేదు, నాకు హెల్ప్ చేయలేదు, ఎప్పుడు మొక్కుతున్నా, నాకు వరం ఇస్తలేవి ఇట్లా అంటారు. కానీ నేను ఆ టైప్ ఆఫ్ కాదు. జస్ట్ అందరిని బాగా మంచిగా చూసుకోవా, దట్స్ ఇట్. నేను వెళ్ళిపోతే నా పని నేను చేసుకుంటా. నాకు చేస్తావా, చెయ్యవా, ఇస్తావా, ఇవ్వా ఆయన ఇష్టం, దట్స్ ఇట్. అంటే అట్లా మూర్ఖుని కాదనమాట. ఏదో మనం నమ్మాలి. అంటే ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడా లేడంటే మనం చూపెట్టలేం, కానీ ఉంటే కూడా మంచిదే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ ఇస్తే డాక్టర్ నమ్మరు, ఒక నిమ్మకాయ ఇచ్చారు అనుకో మన దీన్ని ఎత్తులో పెట్టుకొని పూజిస్తారు. సో అలాంటి డెవలప్మెంట్ కంట్రీలో ఉన్నాం కాబట్టి ఇక నేను దాన్ని ఫాలో అవుతా. ఎగ్జాంపుల్ సో దేవుని మీద అంటే ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ విసిరేస్తావు. సో రాయల్ రావుట్ల నిజామాబాద్ మన ప్రసాద్ అన్న, మా అన్నగారే. పాపం నాకు ఆయన దేవుడు ఇక దేవుని నేను చూడలేదు, కానీ నాకు చూడాలని నిజంగా చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చాలా పర్సనల్ షేర్ చేసుకోవాలి అట్లా నాకు ఉంటుంది నిజంగా. అంటే దేవుని మీద కోపం ఉంది, ప్రేమ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. సో అట్లా నాకు ప్రసాద్ అన్న నాకు వెరీ వెరీ లక్కీ పర్సన్ అనమాట. పాపం ఆయన కూడా నాలాగా మోసపోయిన వ్యక్తి. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ ఈ ఫీల్డ్ వల్ల నేను బాగా డిసప్పాయింట్ ఉండి సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ వచ్చినాయి. అసలు ఈ రోజు నేను బతుకున్నానంటే అతనే నాకు మెయిన్. ఇంకా మా ఛానల్కి ప్రతిదీ ప్రొడక్షన్ అన్న, నాకు డబ్బు లేదు అంటే కూడా పాపం ఆయన ఏ బంధం లేదు, ఒక పాటతో బంధుత్వం అంతే. నా వల్ల మోసపోయిండు, సో ఆయన ఒక పాట చేసిన. ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, శివుడా నీ మాయ తెలియదు, శివుడా నీ లీల తెలియదు, అంతట నీవే అంటారు, నువ్వు ఈడ ఉంటవో తెలియదు, నువ్వు ఈడ ఉంటవో తెలియదు, నీ మాయలు తెలియని లోకము, ఆ గాడిలో పడ్డది పాపము, నీ గాడిలో పడ్డది పాపము, చీమల పుట్టలు పాముల కాయే, మానవదనము మంది పాలాయే, శివుడా నీ మాయ తెలియదు, శివుడా నీ లీల తెలియదు, ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు. సో మన జీవితంలోకి వచ్చే వాళ్ళందరూ బొమ్మలు, దట్స్ ఇట్ అంతే. అది ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, జాబ్ అయినా, మన బంధువు, అమ్మ వీళ్ళందరూ. సో అట్లా తత్వం చెప్తున్నాయని చెప్పేసి నన్ను పెద్దగా ఊహించుకోరు. కానీ నేను షార్ట్ టైంలో నాకు ఎందుకు కరెక్ట్ అంటే ఒక డ్రీమే కదా, అట్లా ఫిక్స్ అయిపోయినా. సో అప్ అండ్ డౌన్స్ టైంలో సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళాను. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందన్న? అంటే ఇలాంటి డిప్రెషన్ అయిపోయిందంటే ఛానల్స్ వాళ్ళు నాకు బాగా హ్యాండ్ ఇవ్వడం, నేను సక్సెస్ ఉన్న టైంలో హ్యాండ్ ఇచ్చేసారు, సపోర్ట్ చేస్తామన్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. కొంతమంది కెమెరామెన్స్, డిఓపీస్ కూడా బాగా హ్యాండ్ ఇచ్చేయడం, టైంకి అవుట్పుట్ ఇవ్వకపోవడం. ఫోక్ ఫీల్డ్లో నేను చెప్పాలంటే ఈ ఫీల్డ్ ఒక కంప ఫీల్డ్. అందరూ అంటుంటారు కదా సినిమా రంగం ఇది పెద్ద రంగుల ప్రపంచం రా, గజిబిజి ప్రపంచం, చిచి అంటారు కదా, అది నిజంగానే చిచి. నేను దాన్ని నమ్ముతా పూర్తిగా. సో అట్లా అదేందో తెలియదు. నేను చెప్పినా కదా, నేను తెలియకల్లో ఉన్నా, మూర్ఖున్నా, పిచ్చున్నా, మనిషి నాకే తెలియదు. నమ్మిందంటే అందరితో వెళ్ళిపోతా, వాళ్ళతో ఎక్కువ జర్నీ చేస్తా. అది ఇంకా వర్కౌట్ కాలేదనుకో డిసప్పాయింట్ అవుతా. సో అట్లా నా నమ్మిన వాళ్ళకి, నా అభిమానులకి టైంకి పాటలు ఇవ్వకపోవడం, ప్రొడక్షన్ బాధలు. ఆ ఫ్యాన్స్ ఏమో ఎక్కువ మంది ఫోన్ చేస్తే, అన్న ఏమైందన్న నీ గురించి వెయిట్ చేస్తున్నాం, పాటలు ఎందుకు వస్తలేవు, పాటలు ఎందుకు వస్తావు, ఒక్కొక్క పాటకు ప్రొడ్యూస్ చేయాలంటే ఇంత అవుతుంది, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు, టాలెంట్ ఉంది, అడిగిన వాళ్ళు ఎవరు మన బిచ్చపోలక చూస్తుంటారు. అంటే లైక్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా, ఇప్పుడు మన దగ్గర డబ్బులే సపోర్ట్ చేయాలంటే అరే నీకేంద్ర బాయ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, మస్తు మాట్లాడుతున్నావు, స్టేటస్ పెడుతున్నావు, నీ దగ్గర పైసలు లేవా, ఈ టైప్ ఆఫ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా చాలా మంది మోసం చేశారు. కెమెరామెన్స్ డిపార్ట్మెంట్ కొంతమంది, 2-3 డిఓపీస్ కూడా. అంటే అవుట్పుట్ లేక అది మెంటల్గా బాగా స్ట్రెస్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసిన, తట్టుకోలేకపోయిన వాటిని. సో కొద్ది రోజులు గ్యాప్ తీసుకోవడమే మంచిది. పిచ్చి చేసేదాన్ని, ఎవరితో చాలా చిరాకు వచ్చేది. అసలు మనుషులు కనిపిస్తున్నాయి, ఏంద్రా బాబు ఇట్లానే. బాగా ఎక్కువగా ఒంటరి ఉండడానికి ట్రై చేస్తున్నా మ్యాక్సిమం, ఆల్మోస్ట్ ఎక్కువ. ఇప్పటికి కూడా ఎక్కువ మాట్లాడాను. నా పుస్తకాలు, నా ప్రపంచం. అంటే ఇప్పుడు హ్యాపీ, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా మనం కూడా మారాలరా బాబు. అంటే నా పాస్ట్ ఈజ్ పాస్ట్, చేంజ్ అయినా. అప్పుడు క్యారెక్టర్ అయితే లేదు, ఇప్పుడు నేను కూడా నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మంచి చెప్తే సొసైటీ కూడా వినదు కదా, అట్లా.